ఒక వ్యాఖ్య అయితే చేశారు, పోతే పోనేవండి, డైమండ్స్ 4 ఉన్నా నాకు చాలు, ఎవరో వెళ్ళిపోతే నాకేం బాధ లేదు అన్న తరహాలో మాట్లాడినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? వాడి చావునివ్వండి, మనకేమి దాంట్లో పోయేదేం లేదు. కానీ నేను ఇదే చెప్తున్నా, ఇప్పుడు అతను పట్టుకొచ్చి అతన్ని నరికేసి అతని కాళ్ళు చేతులు పీకేసి నాలుకలు పీకేసి అవి కొంచెం ఇంప్రాక్టికల్ అనిపిస్తుంది. బట్ మనం చేస్తున్న పద్ధతి మన చేతిలో ఉన్నది, మన ఫోన్లో డైరెక్ట్గా అన్ఫాలో కొట్టడం, దాంతో పాటు రిపోర్ట్ కూడా కొట్టడం. సరే మనం ఎంత చేయగలం అది. ఇప్పుడు భగవద్గీతలో లేకపోతే మన గరుడ పురాణంలో కూడా మాట చెప్తారు, చచ్చిపోయి నరకానికి పోయిన తర్వాత మనం చేసిన పాపాలకు శిక్షలు ఎలా ఉంటాయంటే మనసా వాచా కర్మణ, అంటే మనసుతో చేసిన పాపాలకి మనసుతోనూ, శరీరంతో చేసిన పాపాలకి శరీరంతోనూ, మాటలతో చేసిన పాపాలకి మాటలతోనే శిక్షలు విధించబడతాయి. సో అలా అతను చేసిన పాపాలు ఏంటంటే ఇలా మాటలతోటి జనాల్ని కించపరచడం ఇలాంటివన్నీ చేసినప్పుడు ఖచ్చితంగా మనం అదే రూపంలో ఆయన ఫోన్లో చేసాడు, మనం ఫోన్తోనే చేద్దాం. కానీ హైలీ ఇంప్రాక్టికల్ సిచ్యువేషన్ ఏంటంటే, నేను చాలా మంది మాట్లాడారు రెడ్ కార్నర్ నోటీసులని తీసుకొచ్చి పెట్టేద్దాం అది ఇదే చెప్పి. ఇప్పుడు పాకిస్తాన్లో ఎవడో ఒకడు ఉంటాడు, వాడికి హిందూయిజం నచ్చదు, వాడు నానా బూతులు తిట్టుకుంటూ ఒక వీడియో పెడతాడు, అది మన భారతదేశంలో వస్తుందా? రానివ్వకుండా కొన్ని చర్యలు తీసుకోవచ్చు మనం. సో అలా నేషనల్ హేట్రెడ్ని, అలాగే ఒక పర్టికులర్ దేవుడిని హేట్రెడ్ని పెంపొందించే రకంగా ఏదైనా సరే మాట్లాడినా కూడా అది మనం ఫస్ట్ చేయగలిగిన పని ఏంటంటే మనం తీసుకొస్తావో చంపుతావో నెక్స్ట్ విషయం. మన గవర్నమెంట్ ఏం చేయాలి, కంప్లీట్లీ ఇతని ఛానల్ ఇండియాలోనే రాకుండా చేయాలి. మనం ఎంత చేస్తున్నాం, నేను ఆయన నువ్వు ఉడత భక్తిగా ఎంతో చేస్తున్నావు చిన్నగా, బట్ ఇంకా చాలా మంది ఉంటారు కదా, మేబీ అది తిట్టితే ఇష్టపడేవాళ్ళు కూడా దరిద్రులు ఉంటారు కొంతమంది. బట్ టోటల్గా ఇండియాలోనే రాకుండా బ్యాన్ బోల్డ్ అని సైట్లు చేశారు. ఇతను ఎంతసేపు? సో గవర్నమెంట్ ఇటువంటి, సార్ నేను చెప్పేది, బీజేపీ వాళ్ళు ఎవరైతే మేము హిందుత్వ పరిరక్షణ చేస్తామని చెప్తున్నారో నిజంగా మీరు ఆ చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన టైం వచ్చింది. ఇటువంటి కామెంట్స్ దేవుళ్ళ గురించి, హిందూ మాతల గురించి చేసిన వాడికి మీరు ఫస్ట్ మీరు పాస్పోర్ట్ బ్యాన్ చేస్తారా, ఏం చేస్తారా, ఇవన్నీ మాకొద్దు. ఫస్ట్ అతని ఛానల్ ఇండియాలో రాకుండా తీసుకోండి. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. పాకిస్తాన్లో కొన్నాళ్ళ క్రితం ఒక అతని ఏదో షాబా షరీఫ్ ఏదో పేరు, ఆయన ఒక కామెంట్ చేశాడు, హిందువులందరూ మీరు ఏమిట్రా మీ యొక్క మీరు ఆవు ఉచ్చ తాగేవాళ్ళరా అని చెప్పి ఒక కామెంట్ చేశాడు. మనం పవిత్రంగా తీర్థంలో ఆవు పంచితం అని చెప్పి తీసుకునే దాన్ని ఆయన అంత మాట అన్నప్పుడు నేనేం చేశాను తెలుసా, నాకు నిజంగా మామూలుగా బ్లడ్ బాయిల్ అవ్వాలి, ఎలా అయినా వీడికి సమాధానం చెప్పాలి, సమాధానం చెప్తాం, మనం వెళ్ళి వాడిని చంపేయక్కర్లే. నేను ఒకసారి కాశ్మీర్ టూర్ వేసుకున్నాను. కాశ్మీర్ వెళ్ళే దారిలో సింధు నది పారుతూ ఉంటుంది. ఇట్లా నేను ఒక బాటిల్ నిండా ఆవు పంచితం తీసుకొని వెళ్ళి కరెక్ట్గా సింధు మాతకి అర్పిస్తున్నట్టుగా ఇదిగో ఆవు పంచితం ఇట్లా పోసి, ఇప్పుడు సింధు నది నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి? పాకిస్తాన్ మొత్తం కూడా ఇప్పుడు ఏం తాగింది? పాకిస్తాన్ మొత్తం కూడా, నేను అదే చెప్పాను ఆ రోజు వీడియో కూడా చేసుకున్నాను నేను నా తృప్తి కోసం. మేబీ అప్పట్లో నేను అంత పాపులర్ కాకపోవడం వల్ల అది రాకపోవచ్చు, కానీ నేను అదే చేశాను, లిటరల్లీ పోసి ఇదిగోండి మీరు ఇప్పుడు ఏ హిందూ అందరూ లేకపోతే ఇండియన్స్ అందరూ ఆవు పంచితం తాగుతారన్నారు కదా, ఇప్పుడు పాకిస్తాన్ తాగేది ఏంటి? కుక్క కాటికి చెప్పు దెబ్బ. సో మనం ఇది చేయాల్సింది, ఇతనికి ఎలా పడాలో అలా పడాలి. శేఖర్ భాష గారు తను మాత్రం నన్ను యాంటీ హిందూ అంటున్నారు, అసలు హిందువే కాదంటున్నారు, లేదంటే ఇంకొక పేరు పెడుతున్నారు, ఇంకో మతంలోకి తోసేస్తున్నారు, యాంటీ నేషనలిస్ట్ అంటున్నారు. కానీ నేను నిజాయితీగా పన్నులు కడుతున్నాను, దేశం కోసం మాట్లాడుతున్నాను, దేశంలో ఉన్నటువంటి స్త్రీలకు స్వేచ్ఛ రావాలని నేను మాట్లాడుతున్నాను, దేశంలో ఉన్నటువంటి ఈ రేపులన్నీ కూడా ఇవన్నీ కూడా ఆగాలని నేను మాట్లాడుతున్నాను, చీరలు కట్టుకున్న వాళ్ళని, మంచి మంచి డ్రెస్సులు వేసుకున్న వాళ్ళని ఇలా రేపులు చేస్తున్నారు, ఇది అతని వాదన. అయితే ఇప్పుడు 4 డైమండ్లు ఉన్నాయి కదా, అన్న పోయి నాకు 4 డైమండ్లు ఉన్నాయి కదా, అరే ప్రపంచంలో బోల్డ్ ఎంతమంది భారతదేశంలో ట్యాక్స్లు కడతారు, నువ్వు కట్టకపోతే వచ్చే నష్టం ఏం లేదు. ఆత్మగౌరవం ఇంపార్టెంట్, నువ్వు కట్టే ట్యాక్స్ మాకు ఇంపార్టెంట్ కాదు. రైట్. సో తారకరామ్ గారు, యాక్చువల్గా భాషా గారు చాలా మంచి పని చేశారు, వాళ్ళందరికీ చాలా పుణ్యాన్ని ఇచ్చారనిపిస్తుంది నాకైతే, సింధు నదిలో తీసుకెళ్లి ఆవు పంచగాన్ని కలిపి. సో ఆ విధంగా కొంత పాపాలు వాళ్ళకి పోయి ఉంటాయి, చాలా మంచి పని చేశారండి. అయితే అన్వేష్ అనే మాటల్లో ఒక రెండో రోజు ఫ్లిప్ అయ్యాడు కదా, ముందు రోజు ఏం మాట్లాడంటే సీతాదేవిని తీసుకెళ్ళిపోలేదా, ద్రౌపదిని చేరబట్టలేదా? కరెక్టే, చాలా మంచి మాట అడిగావు. సీతాదేవిని తీసుకెళ్ళినవాడు రావణాసురుడు, అంటే రాక్షసుడు. వాడు అది అని తెలిసిన తర్వాత రాముడు వెళ్ళి వాడిని చంపేశాడు. కానీ నువ్వు చెప్తున్నట్టు చీర కట్టుకోవడానికి నిజంగా నువ్వనే టైపు బట్టలు వేసుకోవడానికి తేడా ఉంటుంది బ్రదర్. ఏంటంటే ఎప్పుడైనా సరే సభ్యత మనకు ఉండాలి, ప్రతి మనిషికి ఆత్మ విమర్శ ఉండాలి. మనం బట్టలు కట్టుకొని ఒకసారి అద్దం దగ్గరికి వెళ్ళి మనం దేనికి వెళ్తున్నాం, ఎలా వెళ్తున్నాం అని చూసుకుంటే ప్రతి మనిషికి వాడికి అర్థమైపోతుంది వాడు ఏం బట్టలు వేసుకున్నాడు. ఇప్పుడు సినిమా షూటింగ్లు ఉంటాయి, సినిమాలో కంపల్సరీ కావాలి, లేకపోతే చిన్మయ్య అనే అమ్మాయి ఎవరో ఉన్నారు కదా, అమ్మాయి ఈ మధ్యన చాలా వ్యాంప్ సాంగ్స్ ఇలాంటివి పాడింది కదా,
మరి ఆ అమ్మాయి సినిమా కోసం పాడింది కదా, సినిమా కోసం అలా పాడింది. కానీ ఆ అమ్మాయి మంచి సంగీతపరమైనటువంటి కుటుంబానికి చెందిన అమ్మాయి. సో ఎవరి వృత్తి వాళ్ళది ఉంటుంది. కానీ ఇంకొకరిని చెయ్యెత్తి మాట్లాడేటప్పుడు నీ ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన బాధ్యత నీకు ఉంటుంది అబ్బాయి. ఎందుకంటే అందరూ అలా ఉన్నారు కదా, ఎప్పుడు చెప్తున్నారు చిన్నపిల్లలు కూడా రేపు చేశారు కదా అండి అంటే, చిన్నపిల్లలు పిచ్చుకొక్క ఉంది, పిచ్చుకొక్క కరుస్తుంది, పిచ్చుకొక్కండి ఈ కుక్కతో కలిపేస్తామంటే ఎలాగా? పిచ్చుకొక్కే 10 మంది కుక్కలు ఉంటాయి, ఊరకొక్క ఒకలా ఉంటుంది, ఇంట్లో పెంచుకునే కుక్కలా ఒకలా ఉంటుంది. ఇంట్లో పెంచుకునే కుక్కని కనీసం ఆపు అంటే ఆపుతాడు, పిచ్చుకొక్క ఆగుతుందా? సో పిచ్చుకొక్కలు ఎప్పుడైనా కరుస్తాయి. వాటిని ఉదాహరణగా ఎలా తీసుకుంటావు? 2 కోట్ల కుక్కల్లో మహా అయితే 2-3 పిచ్చుకొక్కలు ఉంటాయి. వాటిని ఉదాహరణగా తీసుకోకూడదు దయచేసి. నిన్న ఒక స్టాటిస్టిక్స్ కూడా అన్నాం, ఈ అత్యాచారాల గురించి మాట్లాడినప్పుడు భారతదేశంలో హిందువులు చేస్తున్నారు ఇటువంటి మాట్లాడినప్పుడు, అయ్యా నువ్వు తిరిగే దేశాలకి ఈ దేశానికి కంపారిజన్ నీకు చూపిస్తామని చెప్పి నిన్న మనం చూపించాం కదా. 20 దేశాలు, టాప్ 20 దేశాలు ఏవైతే అత్యాచారాలు జరుగుతున్నాయో పర్సెంటేజ్ వైజ్ తీసుకుంటే టాప్ 20లో కూడా మన దేశం లేదు. తిరిగే దేశాలు కూడా ఇండియా లేదు. కానీ వీడేమో ఇండియాని తిడుతుంటాడు బయటికి వెళ్ళి. సో ఈ చిన్న బట్టలు వేసుకుంటేనో లేకపోతే అదో ఇదో అని చెప్పి చెప్తున్నావు కదా, మరి ఆ దేశాల్లో ఏ బట్టలు వేసుకుంటారో నీకు బాగా తెలుసు. మరి ఆ దేశాల్లోనే ఎక్కువ జరుగుతున్నాయి కదా నీ లెక్క ప్రకారం. రైట్. మనతో పాటు యమునా పాఠక్ గారు ఫోన్ లైన్ ద్వారా అందుబాటులోకి వచ్చారు. నమస్తే యమునా పాఠక్ గారు. నమస్తే అండి. యమునా పాఠక్ గారు, నిన్న మనం మాట్లాడాం, మీరు ఒక వార్నింగ్ కూడా ఈ అన్వేష్కి ఇచ్చారు. అయితే ఈ రోజు రెస్పాండ్ అయినటువంటి అన్వేష్ తనను ఒక సామాజిక ఉద్యమకారులాగో లేదంటే స్త్రీల ఉద్ధరణకు పుట్టినటువంటి వ్యక్తిగానో తాను ప్రొజెక్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి. 2026 తనదేనంట. 2026 నుంచి ఇండియాలో జరిగేటటువంటి ప్రతి అంశం మీద, ఆడవాళ్ళ మీద జరిగేటటువంటి ప్రతి అంశం మీద కూడా రెస్పాండ్ అవుతాడంట. తను ఎవరో ఆపలేరంట. ఇక ప్రశ్నించే వాళ్ళంతా కూడా 2026లో ఖచ్చితంగా